ఇవాల్టి ఈ వీడియోలో మనం ఆధార్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్తో ఎలా లింక్ చేయాలో చూద్దాం. ఎందుకంటే గవర్నమెంట్ పథకాలకి సంబంధించిన డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లో పడాలంటే ముందు మన ఆధార్ కార్డు బ్యాంక్తో లింక్ అవ్వాలి. అప్పుడే మనకి డీబీటీ ద్వారా డబ్బులు అనేవి మన అకౌంట్లో పడతాయి. ఎన్సిపిఐ అనే పోర్టల్ ద్వారా మన ఆధార్ కార్డ్ని బ్యాంకుతో మనమే ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి పథకం, పిఎం కిసాన్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, మరే ఇతర గవర్నమెంట్కి సంబంధించిన డబ్బులు కానివ్వండి, ఇవన్నీ ఆధార్ని బేస్ చేసుకొని డీబీటీ ద్వారా డైరెక్ట్గా మన అకౌంట్లోకి వేస్తారు. దానికోసం మన ఆధార్ కార్డ్ని అకౌంట్తో లింక్ చేసుకోవాలి, లేదంటే మనకు వచ్చిన డబ్బులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. అందుకే ఈరోజు ఈ వీడియోలో మనం ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా మన ఆధార్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్తో ఎలా లింక్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా మీరు మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ గూగుల్ని ఓపెన్ చేసి ఎన్సిపిఐ అని టైప్ చేయండి. మన ముందుకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐ అని ఒక వెబ్సైట్ మొదట్లోనే వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. సో చూడండి, ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనం మన ఆధార్ మ్యాపింగ్ స్టేటస్, ఆధార్ కార్డ్ని బ్యాంకుతో లింక్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ కన్స్యూమర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అనే ఆప్షన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన ముందుకి చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఫస్ట్ది ఆధార్ సీడింగ్ లేదా డీ సీడింగ్, మన ఆధార్ కార్డ్ని బ్యాంకుతో లింక్ చేయడం. రెండోది అకౌంట్ డీటెయిల్స్, మన డీటెయిల్స్ని చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఆధార్ మ్యాపింగ్ స్టేటస్, ఆ తర్వాత ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, దాని తర్వాత మన ఆధార్ కార్డ్ని లింక్ చేసిన స్టేటస్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను మీ ముందే ఆధార్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసి చూపిస్తాను, కానీ దానికంటే ముందు మనం ఆధార్ కార్డు మ్యాపింగ్ స్టేటస్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మన ముందుకి ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఆధార్ కార్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. క్యాప్చా ఎలా ఉందో అలా సేమ్ ఎంటర్ చేసి కింద చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. మన ఆధార్ కార్డుతో లింక్ అయిన నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో చూడండి, కన్ఫర్మ్ చేయగానే మన ముందుకి మ్యాపింగ్ స్టేటస్ ఇలా వస్తుంది. మన ఆధార్ నెంబరు మ్యాపింగ్ స్టేటస్ ఎనేబుల్ అయితే ఎనేబుల్ అని చూపిస్తుంది. మన ఆధార్ ఏ బ్యాంకుతో లింక్ అయింది అది కూడా ఇక్కడ చూపిస్తుంది. దానితో పాటే మనం ఏదైనా చేంజెస్ చేస్తే లాస్ట్ అప్డేటెడ్ డేట్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ లింకింగ్ చేయటంలో ఏ ఇష్యూ లేదు, అలా ఉంటే ఇక్కడ ఇన్యాక్టివ్ చూపిస్తుంది. దాంతో మన అకౌంట్లోకి డబ్బులు రావు. సో మనం ఇప్పుడు మన అకౌంట్ని చేంజ్ చేయాలన్నా, ఇంతకుముందు ఎప్పుడూ లింక్ చేయకపోయినా కొత్తగా లింక్ చేయాలన్నా దానికోసం ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేయగానే చూడండి, ఇక్కడ మన ముందుకి దీని ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సీడింగ్ చేయాలా లేదా డీసీడింగ్ చేయాలా, అంటే మన ఆధార్ని బ్యాంకుతో లింక్ చేయాలా లేదా తీసేయాలా అని ఇక్కడ అడుగుతుంది. బ్యాంక్ అకౌంట్ నుంచి ఆధార్ని తీసేయాలంటే డీసీడింగ్ కొట్టాలి. అదే బ్యాంక్ అకౌంట్తో మన ఆధార్ని జోడించాలంటే సీడింగ్ కొట్టాలి. మనం ఆధార్ని లింక్ చేయాలి కాబట్టి సీడింగ్ మీద క్లిక్ చేద్దాం. దాని తర్వాత చూడండి, సెలెక్ట్ యువర్ బ్యాంక్, మన బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దాదాపు మన ఇండియాలో ఉన్న అన్ని బ్యాంకులు ఇక్కడ కనిపిస్తాయి. మీ బ్యాంక్ ఏదో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత సీడింగ్ టైప్ అడుగుతుంది. అంటే మనం ఏ విధమైన సీడింగ్ చేయాలి, ఫ్రెష్ సీడింగా అంటే కొత్తగా సీడింగ్ చేసుకుంటున్నారా, తర్వాతది మూవ్మెంట్, సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ అంటే బ్యాంక్ సేమే కానీ దాంట్లో ఇంకొక అకౌంటా, మూడోది మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి మార్చాలనుకుంటున్నారా. ఇలా 3 రకాల సీడింగ్ టైపులు ఉన్నాయి. మనం కొత్తగా ఇప్పుడే ఫ్రెష్గా ఆధార్ కార్డ్ని బ్యాంకుతో లింక్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ సీడింగ్ మీద క్లిక్ చేద్దాం. దాని తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం ఉండదు. సో అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయగానే ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసినట్టు బాక్స్లో టిక్ మార్క్ కొట్టేసేయండి. సో దాని కిందే ఒక క్యాప్చా కోడ్ వస్తుంది. ఆ క్యాప్చా కోడ్ సేమ్ ఎలా ఉందో అలాగనే కింద టైప్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద కొట్టండి. దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఒక పేజ్ వస్తుంది. దాన్ని ఇలా కిందకి స్క్రోల్ చేసి కింద అగ్రీ అండ్ కంటిన్యూ మీద కొట్టండి. చేయగానే UIDAI ద్వారా మనకి ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మనం బ్యాంక్ని చేంజ్ చేస్తున్నట్లయితే ఇలా కన్ఫర్మ్ అనే మెసేజ్ వస్తుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇంక చూడండి, ఇక్కడ మన ఆధార్ లింకింగ్ ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. కానీ ఇక్కడ చూడండి, ఆధార్ సీడింగ్ పెండింగ్ స్టేటస్ అని చూపిస్తుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు, ఎందుకంటే కాసేపటి తర్వాత ఇది సక్సెస్ఫుల్ అని వస్తుంది. అయితే మీరు ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ అనేది నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మనకి ఎప్పుడైనా అవసరం పడవచ్చు. మనం ఇప్పుడు పంపించిన ఆధార్ లింకింగ్ రిక్వెస్ట్ ఎన్సిపిఐ అనే గవర్నమెంట్ పోర్టల్ ద్వారా వెరిఫై చేసి మన బ్యాంక్ డీటెయిల్స్ సరిగ్గా ఉంటే సక్సెస్ఫుల్ అని వస్తుంది.
సో మనకి అసలు సక్సెస్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనం దాని స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ చూడండి, మనం ఆధార్ కార్డ్ని బ్యాంకుతో లింక్ చేసాం కాబట్టి సీడింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మనం దాని తర్వాత ఆధార్ కార్డ్ని బ్యాంకుతో లింక్ చేయడానికి రిక్వెస్ట్ పంపిన డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ సెలెక్ట్ చేసుకొని మనం అప్పుడు రిఫరెన్స్ నెంబర్ని నోట్ చేసుకున్నాం కదా, ఆ రిఫరెన్స్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ సీడింగ్ టైప్ ఫ్రెష్ సీడింగ్ అని సెలెక్ట్ చేసుకొని కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. చేయగానే చూడండి, ఇక్కడ మన ఆధార్ సీడింగ్ స్టేటస్ సక్సెస్ అని వచ్చింది. స్టేటస్ అయితే సక్సెస్ అని వచ్చింది, కానీ మన బ్యాంకు నుంచి అది పెండింగ్ అని చూపిస్తుంది చూడండి. ఎందుకంటే ఇప్పుడే కదా మనం దీన్ని రిజిస్టర్ చేసింది. మన బ్యాంక్ డీటెయిల్స్ని బ్యాంక్ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత అది కూడా సక్సెస్ అని వస్తుంది. ఆ స్టేటస్ మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనేది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మన స్టేటస్ అనేది తెలిసిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మన ఆధార్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసే పద్ధతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.